హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరుణ్ శివ @ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా గబిక్కినా అది పట్టుకోకుండా బయటికి వెళ్ళాం. అలాగే ఎక్కడికైనా వెళ్ళినా అది అడగకుండా మనం ఏ వస్తువు తేవం. అదే క్యారీ బ్యాగ్. ఈ క్యారీ బ్యాగ్ గురించి మనం కొద్దిగా నా అనుభవంగా కొన్ని తెలుసుకోవాల్సినవి, మనం జాగ్రత్త పడాల్సినవి కొన్ని ఉన్నాయి, చూద్దాము. ఈ క్యారీ బ్యాగ్లు అనేది ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు ఒక జీవో అనేది విడుదల చేశారండి కొన్ని సంవత్సరాల క్రితం. అన్ని రాష్ట్రాల వారు పూర్తిగా క్యారీ బ్యాగ్లు అనేది నిషేధించాలి. అది పర్యావరణానికి మనకి ఎంతో ఇబ్బంది, భవిష్యత్తు తరాల వారికి. అది ఎలా అంటే ఒక క్యారీ బ్యాగ్ అనేది అది పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలైనా కలవదంటండి. అది ఉన్న విషయం అది. దానివలన అలాగే ఈ క్యారీ బ్యాగుల వలన మున్సిపాలిటీ డ్రైనేజీల్లోనూ మన ఇంట్లో మనం క్యారీ బ్యాగులు అనేది జాగ్రత్తగా పెట్టుకోలేదంటే మన ఇంట్లో డ్రైనేజీ పైపుల్లోకి వెళ్ళినా బ్లాక్ అయిపోతాయి. అలాగే ఈ క్యారీ బ్యాగులు అనేది మనం అవాయిడ్ చేయాలి. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వారు, ఈ కార్పొరేషన్ వారు కూడా మధ్యలో దాన్ని ఉధృతం చేసి అమలుపరుస్తున్నారు. మళ్ళీ ఏదో ఎలక్షన్ సందర్భం ఏదో టైంలో కొంత తీసుకోవడం వలన ఈ మధ్యలో మళ్ళీ మామూలు అవుతుంది. ఇది పూర్తి ప్రణాళికగా, ఇది ఎలా అంటే ఒక హోల్సేల్ చేసే వ్యాపారి కానించి, రిటైల్ వ్యాపారి కానించి, మనలాగా చిన్న బిజినెస్ చేసుకునే వారి దాకా అందరూ కూడా ఇది అమలు పరిస్తే కానీ ఇది అమలు అవ్వదండి. కేవలం ఈ చిన్న వ్యాపారస్తులు దగ్గరకు వచ్చి మన వారిని నిషేధించమన్న ఉపయోగం ఉండదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి నాతో ఇలానే అన్నారు, మీరు వచ్చి షాపులకు వచ్చి కేసులు రాస్తున్నారండి, గబక్కిలు వచ్చేసి ఎందుకు వాడుతున్నారు, మన దగ్గర ఉన్న 4-5 క్యారీ బ్యాగులు లాక్కెళ్ళిపోతున్నారు, ఆయన కేసు రాస్తారండి ఇటీవల. ఇలా తీసుకువెళ్ళిపోతున్నారు. మార్కెట్ మొత్తం ఉంటున్నాయి, హోల్సేల్లో ఉంటున్నాయి, అన్ని చోట్ల ఉంటున్నాయి. మీరు అక్కడి నుంచి వాళ్ళు నిషేధం చేసుకుంటే మనమే కొనుక్కుండా ఉంటాము. మీరు అక్కడి నుంచి అంతా వదిలేసి మన దగ్గరికి వచ్చి కేసులు రాస్తానని అతను వాపోయాడు. ఆ వ్యాపారి నాతో. ఒక జాంకాయల బండి అతను బండి మీద క్యారీ బ్యాగులు కొన్ని ఉంటే ఆ క్యారీ బ్యాగులు అనేది తీసుకొని అతని దగ్గర కూడా కొంత ఫైన్ రాసి తీసుకున్నారని అతను ఒకసారి తెలియజేశాడు, క్యారీ బ్యాగులను తీసుకొని. అలాగే ఇలా క్యారీ బ్యాగులు అనేది కింద స్థాయిలో కేసులు రాసి దాని అమలుకు అనేది ఉపయోగం ఉండదు. కాబట్టి అధికారులు దాన్ని ప్రాథమిక దశ నుంచి అక్కడ తయారయ్యే కంపెనీ కానించి అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏ డీలర్కి వస్తున్నాయి, సబ్ డీలర్స్ ఎవరు, రిటైలర్ ఎవరు, యూజర్స్ ఎవరు, వ్యాపారస్తులు, ఇలా 1 by 1 అనేది మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే ఇది 100% అనేది అమలవుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా ఈ రిటైల్ వ్యాపారస్తుల మీద ఈ ఫైన్ రాయడం అనేది కూడా అది పెద్ద ఉపయోగం ఉండే విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, కుటుంబ సభ్యులు కానీ, మన చిన్న వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అనేది పూర్తిగా నిషేధించండి. ఓన్లీ క్యారీ బ్యాగులు కాదండి, మీరు దానిలో 18 రకాలు 19 రకాలు ఉన్నాయండి. దీనిలో వాడకూడనివి 18-19 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయి, ప్లాస్టిక్ స్పూన్లు ఉన్నాయి. ఇలా మీరు నెట్లో కొడితే వాడకూడని బోల్డన్ ఉన్నాయి. అవన్నీ వీటి కిందే వస్తాయి, క్యారీ బ్యాగుల కింద, ప్లాస్టిక్ అవాయిడ్ చేయాల్సిన ఐటమ్స్ కింద వస్తాయి. కాబట్టి ఇవన్నీ కొద్దిగా తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మొత్తం వివరంగా, నెక్స్ట్ షార్ట్లో. ఇవన్నీ మీరు అవాయిడ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి వ్యాపారస్తులు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కేసు రాసి మనం బాధపడి అలా కాకుండా ముందుగానే మనం అవాయిడ్ చేస్తాం అనుకోండి, దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ కాన్తో తయారయ్యే క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి, క్లాత్ క్యారీ బ్యాగులు వస్తున్నాయి.
అది ఆ రకాల ప్రత్యామ్నాయాలు అనేది ఆలోచించండి. కాగితం క్యారీ బ్యాగులు వస్తున్నాయి, కొన్ని కంపెనీలు వాడుతున్నారు, కానీ కొద్దిగా అధికం అవుతుంది ధర. మనం ఆ వారా మన ఐటమ్ని మనం చూసుకుని మనకి లాస్ లేకుండా అమ్ముకోవడం చేయాలి వ్యాపారస్తులు. ఇప్పుడు ఇటీవల మన ప్రభుత్వం వారు, నగరపాలక సంస్థ వారు, నాకు తెలిసిన వారికి కొంతమందికి మెసేజ్లు వచ్చినాయండి. ఈ క్యారీ బ్యాగులు అనేవి మీరు వాడితే, పట్టుబడితే దానికి పెద్ద జరిమానా పడుతుంది, జైలు శిక్ష కూడా విధింపబడుతుంది, అది పెద్ద కేసు అవుతుంది, పెద్ద జరిమానా పడుతుంది అనేది కూడా తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు వారు వచ్చారు, క్యారీ బ్యాగులు మొత్తం తీసుకెళ్తారు, కేసు రాస్తారు, మనం కోర్టుకి వెళ్ళి డబ్బులు కట్టాలి. మనం దీని గురించి మనం ఒక్కరం పోరాడేదేం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్తో ఉన్నదానిలో ఖర్చు పెరిగిందనుకొని లెక్కేసుకొని మీరు క్యారీ బ్యాగులు అనేది మార్చండి. ఇంట్లో కూడా ప్రతి గృహిణి, ప్రతి వారు కూడా మార్కెట్కి వెళ్ళేవారు ఒక సంచి, మన పాలిథిన్ సంచి లాంటి, మన బియ్యం సంచి ఉంటుంది కదా, దాంతో పుట్టిన సంచులు అమ్ముతున్నారండి 10 రూపాయలు 15 రూపాయల్లో. అటువంటిది కొనుక్కొని, ఇదివరకు నా చిన్నప్పుడు బయటికి వెళ్తున్నామంటే క్లాత్ గుడ్డలో ఒక నిక్కర్ క్లాత్ లాంటి బిన్నీ గుడ్డ లాంటిది గుడ్డతో సంచులు కుట్టించుకునేవారండి, సరుకులు తెచ్చుకోవాలని అయ్యాను. అప్పుడు క్యారీ బ్యాగులు లేవండి, మా చిన్నప్పుడు క్యారీ బ్యాగులు లేవు. గుడ్డ సంచులు తీసుకొని దానిలో తాడేసి కట్టి సరుకులు తెచ్చుకునేవారు. తర్వాత ఈ సిమెంట్ సంచులు లాంటివి అనేది వచ్చినాయి. సిమెంట్ సంచులు లాంటి కుట్ని వచ్చి మన బియ్యం సంచులు అలా వచ్చినాయి. ఫస్ట్ గోల్నే కదా, తర్వాత ఈ వేరే సంచులు వచ్చినాయి. ఇప్పుడు వాటితోనే క్యారీ బ్యాగ్స్ లా కూడా తయారు చేస్తున్నారు, కొద్దిగా ఉన్నంతలో గట్టిగానే ఉంటున్నాయి. అవి ఉపయోగించండి, లేదా కర్రల సంచి ఉంటుంది, అవి వినియోగించండి. ఇలా ప్రత్యామ్నాయాలు అనేది మనం మార్చుకుంటే వారితో టెన్షన్ ఉండదు, వ్యాపారం నిశ్చితంగా చేసుకోవచ్చు. వారి డ్యూటీ వారు అమలుపరచాలి. వారు ఉన్న స్థాయిలో, వారు అధికారులు ఏ స్థాయిలో వెళ్ళి అమలుపరచమంటే అలా అమలుపరచాలి పెద్ద అధికారులు. కాబట్టి మనం దీని అమలయ్యే రోజున పూర్తిగా అమలవుతుంది. కాబట్టి మన వంతుగా ఈ క్యారీ బ్యాగులు అనేది మనం బ్యాన్ చేసుకుందాం. ప్రతి ఒక్కరం వాటిని బ్యాన్ చేసుకొని మనం ప్రత్యామ్నాయాలు తీసుకొని మనం ముందుకు వెళదాం. ఈ వీడియో కేవలం పబ్లిక్ అవేర్నెస్ కోసం చేసినది మాత్రమే. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ. థ్యాంక్ యూ.